నమస్కారం. వీడియో క్వాలిటీ విషయంలో ఇంకా సూచనలు వస్తున్నాయి. తప్పకుండా వాటిని సరి చేసుకుంటాను. వాయిస్ కూడా కొంచెం స్లోగా వస్తున్నదని చెప్పి మరొక మిత్రుడు ఫోన్ లో కన్ఫర్మ్ చేశారు. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్ని త్వరలో రెక్టిఫై చేసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, జిఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్ లక్నో ఈ బెంచ్ నుంచి, గౌరవ జిఎస్టి బెంచ్ నుంచి 19th August 2026, 20th August 2026 ఒకే ఇష్యూ మీద 2 జడ్జిమెంట్ వచ్చాయి. ఇంచుమించుగా కాన్సెప్ట్ ఏంటంటే, వెహికల్ అధికారులు ఆపేటప్పటికి 2 సందర్భాల్లో వేబిల్ అనేది లేదు. 2 సందర్భాల్లో వేబిల్ లేదు. అధికారులు ఆపారు, ఇన్వాయిస్లు ఉన్నాయి కానీ వేబిల్ లేదు. కానీ ఒక ఇష్యూలో ఏమో కండోన్ చేశారు అప్పిలేట్ ట్రిబ్యునల్ వారు, ఒక ఇష్యూలో పెనాల్టీ కన్ఫర్మ్ చేశారు. ఐరన్ స్క్రాప్ ఈ ఇష్యూలో పెనాల్టీని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అలాగే మోటార్ సైకిల్స్ ఈ పర్టికులర్ ఇష్యూలో పెనాల్టీని రద్దు చేస్తూ రీఫండ్ ఇవ్వని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకే బెంచ్ నుంచి 2 రకాల జడ్జిమెంట్లు ఎందుకు వచ్చాయనే దాని మీద చిన్న విశ్లేషణ కానీ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మోటార్ వెహికల్స్ అనేది ఐడెంటిఫైయబుల్, అంటే దీన్ని వితౌట్ లో అమ్మలేము. ఎక్కడో ఒకటి వచ్చేసి నెంబరు, ఆర్టీ యాక్ట్ కింద రిజిస్టర్ అవడము, ఇతరత్ర సేఫ్ గార్డ్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఇన్సూరెన్స్ చేయించుకోవడము, ఇవన్నీ తతకం ఉంటుంది. కాబట్టి వేబిల్ జనరేట్ చేయకపోయినా, అంటే 9 నిమిషాల తర్వాత జనరేట్ చేశారు కాబట్టి కండోన్ చేస్తున్నాం అని ట్రిబ్యునల్ వారు అన్నారు. కానీ ఫైనల్ గా ట్రిబ్యునల్ కాన్సెప్ట్ ఏంటంటే, వేర్ రిజిస్టర్డ్ డీలర్ ట్రాన్స్పోర్టింగ్ మోటార్ సైకిల్స్ వాజ్ ఇంటర్సెప్టెడ్ ఫర్ ఆబ్సెన్స్ ఆఫ్ వేబిల్ విచ్ వాజ్ జనరేటెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ 9 minutes లేటర్. అంటే ఆపిన తర్వాత 9 నిమిషాలకి వేబిల్ జనరేట్ చేయడం జరిగింది. ఇందాక చెప్పిన ఐరన్ స్క్రాప్ కేసులో కూడా వేబిల్ లేదు ఆపేటప్పటికి, కానీ ఈ కేసులో వేబిల్ లేదు. వేబిల్ ఆపైన 9 నిమిషాల తర్వాత జనరేట్ చేశారు. ఇక్కడ ట్రిబ్యునల్ వారు తీసుకున్న స్టాండ్ ఏంటంటే, గూడ్స్ వర్ ఐడెంటిఫైయబుల్ విత్ జెన్యున్ రికార్డ్స్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ సపరేషన్, అండర్ వాల్యుయేషన్ ఆర్ ఇంటెంట్ టు ఎవేడ్ ది ట్యాక్స్. ఇక్కడ 3 రకాల తీసుకున్నారు. గూడ్స్ ఐడెంటిఫై అవుతున్నాయి, రికార్డ్స్ జెన్యున్ గా ఉన్నాయి, ట్యాక్స్ ఎగ్గొట్టాలన్న ఉద్దేశం లేదు, అండర్ వాల్యుయేషన్ లేదు, ఇంటెంట్ టు ఎవేడ్ ది ట్యాక్స్ ఆ ఇంటెన్షన్ కూడా లేదు. మియర్ ప్రొసీజరల్ ల్యాబ్స్ డిడ్ నాట్ జస్టిఫై పెనాల్టీ అండ్ ఆర్డర్స్ ఫర్ పెనాల్టీ అండ్ డిటెన్షన్ వర్ అన్సస్టైనబుల్. అంటే ఈ మోటార్ సైకిల్ విషయంలో క్లియర్ గా స్టాండ్ తీసుకోవడం జరిగింది. రికార్డ్స్ గూడ్స్ ఐడెంటిఫై అవుతున్నాయి, సపరేషన్ ఇంటెన్షన్ లేదు, ట్యాక్స్ ఎగ్గొట్టాలన్న ఉద్దేశం లేదు, రికార్డు జెన్యున్ గా ఉన్నాయి, అండర్ వాల్యుయేషన్ ఏం చేయలేదు, కాబట్టి ఏదైతే ట్యాక్స్ పెనాల్టీ విధించారో దీన్ని రద్దు చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది లక్నో ఆటోమోటివ్స్ వర్సెస్ అసిస్టెంట్ కమిషనర్ మొబైల్ స్క్వాడ్ ఆగస్టు 19 జడ్జిమెంట్ ఇస్తూ, నెక్స్ట్ డే 20th August ఓం ప్రకాష్ వర్సెస్ ఇస్లాం ట్రేడింగ్ కంపెనీలో జడ్జిమెంట్ ఇస్తూ మళ్ళా ఇదే స్టాండ్. ప్రొసీజర్ మొత్తం ఒకటే, కానీ పెనాల్టీని కన్ఫర్మ్ చేశారు. వీళ్ళు ఏమంటున్నారంటే, పెనాల్టీ అండర్ సెక్షన్ 129 ఫర్ ట్రాన్సిట్ వితౌట్ ఈవేబుల్ అప్హెల్డ్ యాజ్ సబ్సిక్వెంట్ బిల్ ప్రొడక్షన్ డస్ నాట్ క్యూర్ ది బ్రీచ్. సబ్సిక్వెంట్ గా మీరు ఏమన్నా చేయండి, వాళ్ళు ఆపేటప్పటికి లేదు కాబట్టి మేము ఈ పెనాల్టీని కన్ఫర్మ్ చేస్తున్నాం. వేర్ వెహికల్ ట్రాన్స్పోర్టెడ్ ఐరన్ స్క్రాప్, ఇక్కడ ప్రాబ్లం వల్ల వచ్చింది ఏంటంటే, కమాడిటీలో వచ్చిన ప్రాబ్లం, ఐరన్ స్క్రాప్ వల్ల వచ్చిన ఇబ్బందులు. వేర్ వెహికల్ ట్రాన్స్పోర్టెడ్ ఐరన్ స్క్రాప్ వితౌట్ మ్యాండేటరీ ఈవేబుల్ లేకుండా వెళ్ళింది. ఇందాక కేసులో కూడా ఆ మోటార్ వెహికల్స్ ఈవేబుల్ లేకుండానే వెళ్ళాయి. అండ్ వాజ్ ఇంటర్సెప్టెడ్ డిస్పైట్ బీయింగ్ అకంపెనీడ్ బై ట్యాక్స్ ఇన్వాయిస్ అండ్ డాక్యుమెంట్స్. ట్యాక్స్ ఇన్వాయిస్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సబ్సిక్వెంట్ జనరేషన్ ఆఫ్ ఈవేబుల్ డిడ్ నాట్ క్యూర్ ది బ్రీచింగ్. చూడండి, ఒకే ట్రిబ్యునల్, గౌరవ లక్నో ట్రిబ్యునల్ వాళ్ళు అక్కడేమో గూడ్స్ బేస్ చేసుకుని ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది, పెనాల్టీ రద్దు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి గూడ్స్ డిస్ప్యూట్ లో ఉన్న గూడ్స్ ఐరన్ స్క్రాప్ కాబట్టి సబ్సిక్వెంట్ గా నువ్వు ఈవేబుల్ జనరేట్ చేసినంత మాత్రాన నీకు ఎటువంటి మినహాయింపు రాదు. నాన్ కాంప్లైన్స్ విత్ రూల్ 138(1) ఇన్ఫర్డ్ ఎవేషన్ ఇంటెంట్ ఎస్పెషల్లీ గివెన్ షార్ట్ ఇంటర్స్టేట్ మూవ్మెంట్, అంటే 2 రాష్ట్రాల మధ్య జరుగుతున్నది. ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఈక్వల్ పెనాల్టీ అండర్ సెక్షన్ 129(3) వాజ్ రైట్లీ ఇంపోజ్డ్. 2 రోజుల్లో 19 ఆగస్టు 20 ఆగస్టు వచ్చిన జడ్జిమెంట్ ఏమో ఫేవరబుల్ గా యాంటీగా ఉంది, 19 ఇచ్చిన జడ్జిమెంట్ ఏమో ఫేవరబుల్ గా ఉంది. ఒకే ఒక విషయం ఏంటంటే, అన్ని ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు అంతా ఐడెంటికల్ గా ఉన్నప్పటికీ ఓన్లీ థింగ్ ఈజ్
గూడ్స్, అక్కడ ఐడెంటిఫైబుల్ గూడ్స్ కాబట్టి మోటార్ సైకిల్స్ అదర్ యాక్షన్ కింద ఇన్సూరెన్స్ కింద అంతా కవర్ అవుతాయి కాబట్టి అక్కడ ఎవేషన్ ఇంటెంట్ లేదు. ఇక్కడ ఐరన్ స్క్రాప్ కాబట్టి ఎవేట్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ కేసులో ఓం ప్రకాష్ వర్సెస్ ఇస్లామ్స్ ట్రేడింగ్ కంపెనీలో పెనాల్టీని కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాట్ డిపార్ట్మెంట్ వేసిన అప్పీల్, ఈ పర్టికులర్ కేసులో అప్పీలేట్ అథారిటీ ఫేవర్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పీల్ వేశారు ఓం ప్రకాష్ వర్సెస్ ఇస్లామ్స్ ట్రేడింగ్ కంపెనీలో, అది డీలరు వేశాడు. సో రెండిట్లో రెండు రకాల జడ్జిమెంట్స్ ఒకే ట్రిబ్యునల్ నుంచి ఒకే ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు మీద రావడం నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాగా ట్రిబ్యునల్స్ అన్ని వైబ్రెంట్ గా తయారైపోయినాయి, అన్ని ట్రిబ్యునల్స్ నుంచి జడ్జిమెంట్స్ వస్తున్నాయి. ఇంకా మనం కూడా ట్రిబ్యునల్ జడ్జిమెంట్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం వచ్చేసింది. ఇప్పటివరకు ఏంటంటే అడ్వాన్స్ రూలింగ్స్, హైకోర్టు జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చదువుతున్నాము. ఇక మీద మనం జిఎస్టీ ట్రిబ్యునల్ జడ్జిమెంట్స్ కూడా రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి. ఒక్కో ట్రిబ్యునల్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో జడ్జిమెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు మంచి జడ్జిమెంట్స్ ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మీరు చేయవలసిందల్లా నా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి ఇది చేయడం, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ మూడు చేసే చాలు. నాకు వీలైనంత వరకు క్వాలిటీ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటాను. ఇక మీదట చెప్పబోయే జడ్జిమెంట్ కూడా అంటే జీస్టాట్ జడ్జిమెంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఒక్కో ట్రిబ్యునల్ ఒక్కో రకమైన వ్యూ తీసుకుంటున్నది. వీటన్నిటి మీద సరైన విశ్లేషణతో భవిష్యత్తులో మీ ముందుకు వస్తానని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు.